మందకృష్ణ మాదిగపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగను అభినందించారు. అన్ని కులాల వారు తమ కులం పేరు చెప్పుకుంటారు. కాని తను మాదిగ అని చెప్పుకునే పరిస్థితి లేని రోజుల్లోనే మందకృష్ణ మాదిగ తన పేరు చివర్లో మాదిగ అని చెప్పుకున్నారు. మాదిగ కులం ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన గుండె ధైర్యం ఆయన సొంతం అని పవన్ కళ్యాణ్ అన్నారు. మాదిగ కులానికి ఆత్మగౌరవం, వన్నె తెచ్చిన నాయకుడు ఆయన అని ప్రశంసల్లో ముంచెత్తారు. ఎస్సీ వర్గీకరణ పోరు ఇక్కడి వరకు తీసుకురావడంలో మందకృష్ణ మాదిగ పాత్ర చాలా కీలకం అని చెబుతూ ఈ అసెంబ్లీ సాక్షిగా ఆయన్ను అభినందిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఎస్సీ వర్గీకరణ పోరాటానికి మద్దతు ఇచ్చి ముందుకు తీసుకెళ్లిన నాయకుడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఎస్సీ వర్గీకరణ అంశంపై చర్చ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకించి ఈ రోజున వర్గీకరణకు సంబంధించి దీనికి మనస్ఫూర్తి ఈ స్థాయి దాకా వచ్చింది అంటే ఒకళ్ళు మందకృష్ణ మాదిగ గారు అయితే దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మేము హైదరాబాద్ రోడ్ల మీద మేము తిరుగుతున్నప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఎప్పుడు మాదిగ కులానికి వన్నె తెచ్చిన, ఆత్మగౌరవం అనే నినాదం తెచ్చిన మందకృష్ణ మాదిగ గారికి మనస్ఫూర్తిగా నేను వారికి నా ధన్యవాదాలు తెలుపుతాను అధ్యక్ష. ఎందుకంటే ఒక చిన్న పుచ్చుకునే తరం నుంచి మిగతా కులాలకి ఏమాత్రం సర్నేమ్స్ అని అన్ని కులాలు పెట్టుకుంటాయి, కానీ మాదిగ కులం పెట్టుకోవాలంటే ఇబ్బంది పడే పరిస్థితుల్లో నేను మాదిగానే చెప్పగలిగే గుండె ధైర్యంతో, ఆత్మగౌరవంతో దాన్ని ముందుకు తీసుకెళ్లిన మందకృష్ణ మాదిగ గారిని అసెంబ్లీ సాక్షిగా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను అధ్యక్ష. అలాంటి ఆత్మగౌరవ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత, దాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కుతుంది అధ్యక్ష. మందకృష్ణ గారు వర్గీకరణ ఉద్యమానికి ఆద్యుడు, వర్గీకరణ సాధన పోరాట సమితి యోధుడు అధ్యక్ష మందకృష్ణ గారు.